తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. డిజిటలీలను భయపెట్టియడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినాయో తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఎంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి విదేశీ మద్యాన్ని అరికట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్ వేసి అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాల అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని కూడా పట్టుకొని మనం నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా అధికారం రాకముందు చెప్పింది ఏంది, మరి ఇలా చేస్తుంది ఒక్కసారి గమనించాలి. మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతాడు. అన్నీ అమలైనవని చెప్తున్నాడు కదా, మరి అన్నీ అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడు అనుకున్నాం. మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల్లో మీరు పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా? ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా? స్కూటీలు వచ్చినాయా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? నిరుద్యోగ భృతి వస్తుందా లేదా? రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమనుకుంటారు? ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇవాళ హోంగార్డులు మేము వచ్చిన 24 గంటల్లో కొంతమంది హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం, ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగాలు వెళ్ళండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ లేదు, పర్మనెంట్ లేదు. ఇవాళ జీతాలే లేవు. ఇవాళ 12 తారీఖు అయింది, హోంగార్డుల జీతాలు లేవు. మేము 1 తారీఖు లేకపోతే 2 తారీఖు 3 తారీఖు జీతాలు వచ్చేటివి.